ఇంకొక చైర్మన్ దానికి పోయి పిలిపించుకున్నారు. నువ్వు మెయిన్ రోడ్ బిల్డింగ్ కట్టావు, నువ్వు వస్తావా రావా? ఉండరన్నా వీడికి వస్తాను వాళ్ళు ఉండరు. వాళ్ళని పత్రికన్నా వాళ్ళు లేకపోతే మనకు కనిపించారు. ఓలా నీకు ఇంటికి వచ్చిన ఓ చైర్మన్ దానికి పోయారు పిలిపించుకున్నారు. నువ్వు పార్టీలకు వస్తావా, నీ బిల్డింగ్ కూడా కొట్టాలని అడుగుతున్నా. కూర్చోనా ఇట్లా భయపెట్టి భయాందోళన గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనలో తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా పోతున్నారు, కానీ ఓటు మాత్రం టీఆర్ఎస్కే వేస్తారు. వాళ్ళ మనిషి పోతున్నారు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు. వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు, లక్ష్మణ దిక్కు, కేటీఆర్ సార్ దిక్కే ఉంటున్నారు. వాళ్ళంతా ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు, అన్నా ఏమనుకోకు, వాళ్ళు నా బిల్డింగ్ కూడా కొడతా అంటున్నారు, నా దుర్మార్గులు, నేను పోతున్నా ఏమనుకోకండి పోయిరా పో అన్నా. ఎందుకంటే పోయినా ఓటు మనకే ఇస్తారు. వాళ్ళు మనసు నింపడం లేదు, అంత బాగా పెడుతున్నారు. 4 నెలల్లో చూసినారు. ఇప్పుడు 1000 ఇల్లు కూడా కొట్టిరు సార్ వాళ్ళు. నా మేడ్చల్లనే జవహర్ నగర్లో 80 ఇల్లు కూడా కొట్టిరు సార్. జవహర్ నగర్లో 80 పేదోళ్ళయి. నేను 40,000 ఇల్లు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చింది మన కేటీఆర్ సారు. 200 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఇలా వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 40-80 ఇల్లు కూడా కొట్టింది. అదే మాదిరిగా బాబు ప్రశ్నలో దాని మధ్యలో నిలబడు నాయన, ఏం కాదు, నేను అక్కడ రౌండ్ కొట్టుకుంటే తిరుగుతా. ఇంకా మీరు మంచిగా కేటీఆర్ సార్ తీసుకున్నాను. దాని కూర్చోరేనా అవునా, దాని కూర్చోరేనా. అదే మన పిర్తాజ్గూడలో 150 ఇల్లు కూడా పట్టింది. పిర్తాజ్గూడలో సాయిప్రియ కాలనీ మేమందరం కూడా 30 ఏళ్ల సంది వాళ్ళు బాధపడుతున్నారు. పేదోళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కొని పట్టా నంబర్ వేసి రిజిస్టర్ చేసుకుంటే మా కేటీఆర్ సార్ వాళ్ళ మీద దయదలిచి 118 జీవో చేస్తే వాళ్ళని మొన్న వీళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు, వాళ్ళు గులగొడుతున్నారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు. వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మనం మొన్న ఓడిపోయిన వాళ్ళు మొత్తం గులగొట్టిరన్న 150 ఇల్లు జీవో తెచ్చిండన్న మన కేటీఆర్ సార్. ఎంత దుర్మార్గం. ఇదే చిర్యాలలో 60 ఇల్లు కూడా కొట్టిరన్న. 60 ఇల్లు పేదలయ్య అన్న, పేదలయ్యి 40 రోజులలో 4 నెలల్లో అల్ల కల్వలం చేస్తున్నారు. వాళ్ళకు ఒక లీడర్ దొరకలేడు, ఒక ఓటర్ దొరకలేడు. ఎందుకంటే ప్రజలలో తెలిసిపోయిందన్న, కాంగ్రెస్కు బీజేపీకి ఓటేయొద్దు. 2 జాతీయ పార్టీలు మనకు మోసం చేసినాయి. మనకు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎవ్వరు కూడా ఉత్తరీయలేదు, ఎవ్వరు కూడా మనకు పని చేయలేదు, ఎవ్వరు కూడా మనకు తాగునీరు ఇయ్యలేదు, ఎవ్వరు కూడా మనకు సాగునీరు ఇయ్యలేదు, ఎవ్వరు కూడా కరెంట్ ఇయ్యలేదు. ఇచ్చింది ఒకే ఒక్కడు, మన మాజీ సీఎం కేసీఆర్. ఇలా దేశంలో 28 రాష్ట్రాలుంటే మన తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా, ఆదర్శ రాష్ట్రంగా. ఎటు చూసినా తాగునీరు కానీ, సాగునీరు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, దివ్యాంగ పింఛన్ కానీ, కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ కిట్ కానీ, కేసీఆర్ బంధు కానీ, ఇవన్నీ కూడా ఇచ్చిన, దళిత బంధు కానీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. అరే కళ్ళల్లో ఒత్తి వేసుకొని కడుపు చంపుకొని ఇదంతా చరిత్ర చేసి అభివృద్ధి చేస్తే 4 నెలల్లో మాయమైనట్టేనా. అప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి సార్ మా మేడ్చల్లా, మొత్తం ట్యాంకర్లు తిరుగుతున్నాయి. నీటి కట్టకట్ట, కరెంటు కట్టకట్ట, మనుషులలో ఎవరితోనూ నింపడం లేదు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఈ కాంగ్రెస్ వచ్చింది సంది మంట పడుతున్నాయి. ఆ ఎండలు కూడా పోయమ్మో మామూలు ఎండలు కాదు నాయనా. మంటలు మళ్ళా నెల అయితే కాలిపోయేటట్టే ఉన్నారు. గిట్టెలు అన్ని చచ్చిపోయేటట్టే కనిపిస్తున్నాయి మే నెల. వాళ్ళంత మంచి వాళ్ళు వచ్చిందా మనకు పరిపాలనకు, అంత గొప్ప వాళ్ళు వచ్చింది. గడిసేపు ఉండాలి, డిస్టర్బ్ చేసి దండం పెడతా ఆయన కూర్చుని పెట్టా. కాబట్టి ఏది ఏమైనా ఎవరికి ఓటర్స్ లేరు.
ఎవరికి ఓటు బలం లేదు, వాళ్ళకంతా తుప్పిళ్ళ బలమే ఉంది, ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి. ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్న పసలేదు పిసలేదు. మొన్ననే 2 సార్లు ఓడిపోయింది మా ఈటలు అన్నాడు, ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇడికి వచ్చిండు. ఆయన కూడా ఏం లేదు, ఇంటింటికి దండం పెడుతుండు, నేను కేంద్ర మంత్రి అవుతా, నన్ను గెలిపిరో తిరుగుతుండు. పాపం గోస్ వస్తుంది కానీ ఓట్లు మాత్రం పడాయి. ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ అన్నా జరిపిస్తావు ఛాయ్ అన్న, ఇది ఒక్కసారి తాగలను, చాలా స్పెషల్ అన్న, ఒక్క ఛాయ్ తాగన్నా, నీకు షుగర్ ఉన్నా పర్లేదు, ఛాయ్ తాగ, ఆ మాటిని ఛాయ్ తాగన్నా. ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ కదా, కేసీఆర్కు మన కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు? ఒక అద్భుతం, ఒక అద్భుతం, ఒక గొప్ప హీరో, మన ప్రజల పెంచిది, యువకులకు పెద్ద లీడర్. ఒక హైదరాబాదును మనకు స్వాతంత్రం వచ్చేది ఇప్పటిదాకా 75 సంవత్సరాల సంది కూడా 25 సీట్లు సిటీలో గెలిచినామంటే, రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లాలో గెలిచినామంటే అదంతా ఎవరితోటి? మన కేటీఆర్. ఇలా చరిత్ర ఒక్క సీటు రంగారెడ్డి పాత జిల్లాలో గెలవలే, మన కేటీఆర్ కృషి. ఆయన ఎంత పని చేసిండు అనుకుంటున్నావు? అమెరికాకు పోయిండు, దావోస్ పోయిండు, ప్రపంచ దేశాలన్నీ తీసుకొచ్చిండు. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ అన్ని కంపెనీలన్నీ కూడా హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా మన తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు. మన యువతకు 9 లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు. ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్. అసలు లీడర్, అంత స్మార్ట్ లీడర్ దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ, ఎవరు ఇండస్ట్రీ మినిస్టర్ కానీ, ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన కేటీఆర్ లెక్క ఎవ్వరు కూడా లేరు. వీళ్ళు వచ్చించండి ఆ మంత్రులకు, ఇప్పుడున్న మంత్రులకు, కాంగ్రెస్ వాళ్ళకు అసలు ఒక్కరికి అడ్డిస్తేనే తెలియదు, వాళ్ళకి అసలు ఎట్లా పరిపాలించాలో తెలియదు. నీళ్ళున్నాయి, కాళేశ్వరం ఉంది, నీళ్ళున్నాయి, గేట్లు బంద్ చేసుకొస్తున్నారు వంకబెట్టి. పొలాల్లో తాగునీరు ఉన్నాయి, సెక్షన్ వదలన్నది, తాగునీరు మొత్తం కనెక్షన్ ఉన్నాయి, మిషన్ భగీరథ కింద మొత్తం రిజర్వాయర్లు ఉన్నాయి, కానీ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కరెంటు మొత్తం ఉన్నాయి, పవర్ ప్రాజెక్టు మొత్తం ఉన్నాయి, కానీ కరెంటు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఈ రకంగా అన్నీ ఉన్నా కానీ అల్లు నోట్ల శని ఉన్నట్టు వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు. వాళ్ళ ప్రజలు 4 నెలలనే వాళ్ళకి తెలిపోయింది. అబ్బో నాయనో కాంగ్రెస్ భయపడుతున్నారు ప్రజలు. ఓదికు కేసులు పెడుతున్నారు, ఓదికు కులబడుతున్నారు. ఈయన పోయి కలిస్తే మా దగ్గర 4 లీడర్లు ఉన్నారు, ఒక్కరు కాదు ఇద్దరు రాదు. ఈయనింటికి పోతే ఆయన కోపం, ఆయనింటికి పోతే ఈయన కోపం, ఆయనింటికి పోతే సార్ మా దగ్గర ఎవ్వరు పార్టీ మారారు సార్, ఎవరైనా ఫోర్స్ పోయినా కానీ ఒక్కరిద్దరు అట్లా పోయి మళ్ళీ వచ్చేస్తూనే ఉన్నారు సార్. అలా ఇప్పుడు ఎందుకంటే మాకు పెద్ద దౌర్జన్యం నడుస్తుంది మా దగ్గర. మనం పొమ్మల్లా పోం సార్, అంత గట్టి కార్యకర్తలు సార్ వీళ్ళు. ఒక్కటే చూస్తారు వాళ్ళంత గొప్ప నాయకులు, కానీ మనం వచ్చినట్టు కాదు. మనం పట్టుబట్టి ఇవ్వాలి. మన రాగిని లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీని గెలిపియాలి, భారీ మెజార్టీ.